హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రభునామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. పరమగీతాలు చూసుకుందామండి. 2వ అధ్యాయం 3వ వచనం చూసుకుందాము. అడవి వృక్షంలో జల్దర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జిహ్వకు మధురము. అతని ఫలము నా జిహ్వకు మధురము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా లోతైన అనుభవాలు గుండా కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, అవమానాల్లో వెళ్తున్న వారు దేవుని కార్యాలు చూస్తారు, తర్వాత ఆయన ఫలాన్ని అనుభవిస్తారు. ఈ రెండు కూడా మనిషి జీవితంలో సమాధికి వెళ్ళిన దాకా కూడా తప్పవు. మేళ్ళు కీడు కూడా, కష్టాలు శ్రమలు రెండు కూడా తప్పవు. ఓడిపోయినట్టే ఉంటాము, కానీ దేవుడు మనల్ని పైకి ఎత్తుతాడు. దేవుడు ఓడిపోనివ్వడు. ఇందా పాడారు కదా, ఓడిపోనివ్వడు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా చూసుకొని ఫలించడం నేర్చుకోవాలి, ఫలించాలి. కొంతకాలం లోకంలో, కొంతకాలం మరి ఇంకొకలాగా జీవించడం క్రైస్తవ జీవితం కాదు. కష్టాల్లో, నిందల్లో, అవమానాలు నిలబడితేనే ఆఖరి వరకు అయిపోయింది, కష్టం దాటేశాను, అబ్బా చాలా సంతోషం అని అనుకోవడానికి వీల్లేదు. అది ఇంకొకటి వస్తుంది. అది దాటేసామంటే ఇంకొకటి వస్తుంది, అది దాటేసామంటే ఇంకొకటి వస్తుంది. అలాగా ఆ భయంకరమైన లోయలు గుండా తీసుకెళ్తాడు, మెట్టల గుండా కూడా దేవుడు తీసుకెళ్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటుందంటే ఆమె, ఆ సంఘము లేకపోతే ఆ స్త్రీ లేకపోతే మరి దేవుని యొక్క సాక్షులుగా జీవిస్తున్నటువంటి వ్యక్తులు, అతని ఫలము నా జిహ్వకి మధురము. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తనల గ్రంథం చూసుకుందాము. 1వ అధ్యాయం. ఈ విధంగా జీవించిన వారి జీవితాలు ఎలాగుంటాయని అక్కడ దేవుడు చెప్తున్నాడు. 3వ వచనం. అతడు నీటి కాలు, ఎక్కడ 1 నుంచి చదువుకుందామండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపులు మార్గమును నిలవక, అపహాస్కులు కూర్చుండి చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరు నాటబడింది, అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండు. అతడు చేయనిదంతయు సఫలమగును. ఎలాగా? ముందు వచనాలన్నీ కూడా మన జీవితాల్లో నెరవేర్చుకుంటే, ఆయన చెప్పిన మాట వింటే, దుష్టుల ఆలోచన చొప్పున నడుచుకోకుండా, పాపులు మార్గమును నిలవక, అపహాస్కులు కూర్చున్న చోట్ల కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిందై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతా సఫలమగును. అంటే మొదట వచనాలు మనం నెరవేర్చుకుంటే, ఇక్కడ అతడు చేసిందంతా కూడా సఫలమగును. ఇది మన జీవితాల్లో మరి ఇలాగ జీవించాలని పరమగీతాల్లో చెప్తున్నారు. తర్వాత ప్రసంగిలో కూడా ఏమంటున్నారంటే, గాలి ఇటు నుంచి వస్తుందో నీకు తెలీదు. ఏంటంటే, చోళాల గర్భమందు ఎముకలు ఎలాగ ఏర్పాటు అవుతాయో నీకు తెలీదు అని అక్కడ కూడా చెప్తారు. ఒక మాట చూసుకుందామండి. 11వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయుడు. చోళాల గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదిగినది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీ వెరుగువు. అలాగనే సమస్తమును జరిగించు దేవుని క్రియలు నీ వెరుగువు. ఉదయమును విత్తునను అస్తమయమందును నీ చేయి వెనుక తీయక విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో, లేక రెండునో సరిసమానంగా ఎదుగునో నీవు ఎరుగవు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిదీ దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. నీకు తెలీదు, దేవుని క్రియలు నీకు తెలియదు. భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి తెలీదు. అందుకే పౌలు చెప్తాడేమని, దేవుని మాటలు నాకు అగోచరములో. తర్వాత యోబు చెప్తాడు, దేవుని మాటలు నాకు అగోచరం. యోబు కష్టంతో ఫలించాడు. ఏంటండి, నిజంగా ఒక సంఘం అనుకోవచ్చు, ఏంటండి అతను సహోదరుడైతే అవ్వచ్చు, కానీ ఆ యొక్క వ్యక్తి దేవుని ఫలం కొరకు ఎదురు చూసి ఏంటండి శరీరంలో బాధ, భయంకరమైన నిందలు, చుట్టూ కూడా సుడిగాలి మధ్యలో ఉన్నాడు అతను. అటువంటి పరిస్థితులు కూడా దేవుని కోసం ఎదురు చూస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నువ్వు నన్ను చంపినా నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. నువ్వు నన్ను చంపినా నిన్ను విడిచిపెట్టను.
అటువంటి జీవితం ఫలభరితమైన జీవితం. ఏబును వదిలేశాడా? ఫలించాడు. మొర్దెకైని చూస్తున్నాం, ఎంతో ఏడ్చి కన్నీరు కార్చాడు. దేవుడు వదిలేశాడా? ఫలించాడు. ఎస్తేను వదిలేశాడా? ఏసేపును వదిలేశాడా? దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోను వదిలేశాడా? దేవుడు ఫలించారు. అటువంటి మనం చదువుకొని దేవుని గ్రంథంలో మనం జీవించడం నేర్చుకోవాలి, ఆ ఫలాలు పొందుకోవాలి. అతని నీడు నేను ఏమంటుంది అతను చూసుకుందాం. పరమగీతలో అడవి వృక్షంలో జలధర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభర్తనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. భూమి మీద ఈ లోకంలో ఎక్కడా దొరకదు అటువంటి జీవితం. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రమలు, బాధలు, కష్టాలు, అవమానాలు ఉంటాయి, కానీ ఆ యొక్క ఆనందం వేరు. సువార్త చెప్పిన వాళ్ళకి తెలుస్తుంది. ఏంటంటే సువార్త చెప్తే ఏమవుతుంది? సంతోషం, ఆనందం, సమాధానం. ఏంటంటే ఏదో ఇప్పుడే పొందుకుంటున్నాం అంటే అటువంటి గొప్ప ఆనందము సువార్తలో కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా అడ్డంకులు వస్తాయి, కష్టాలు వస్తాయి, కాదని నేను అన్నగాని, అయితే దేవుని యొక్క శక్తి సువార్త చెప్పినప్పుడు వాళ్ళలోకి దిగుతుంది. ఆ మాటలు చెప్పినప్పుడు అవతల జీవితాలు ఫలిస్తాయి. కాబట్టి మనం ఫలించడం నేర్చుకోవాలి దేవుని కొరకు. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మేమేమాత్రపోరు, మా బ్రతుకులు, మా జీవితాలేపాటి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు వారి జీవితాల్లో ఫలించే జీవితాలు దయచేయండి. వాక్యాన్ని, సాక్ష్యాన్ని ఎత్తుకెళ్లకుండా దుష్టుడు యేసు నామములో బంధిస్తున్నాం. నాయన బిడ్డ నీ చేతికి అప్పచెప్తున్నాను, మీరు వాడుకోండి, బలపరచండి. ఇక్కడ ఉన్నటువంటి యవ్వనస్తులను మార్చండి. ఇంకా రాలేని బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. అనారోగ్యాలతో ప్రభా మంచాల మీద ఉన్న బిడ్డలు విడిపించుతండి. నీకు వందనాలు. జీవాధిపతి నీకు వందనాలు నాయన. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, మోక్షశక్తి నాయన నీ కుమారుని నింపండి. మాటలు సూటిగా వెళ్ళి గుచ్చుకోవడానికి కృప దయచేయండి. శత్రువు ఎత్తుకెళ్లకుండా సహాయం చేయండి. ఫలించే జీవితాన్ని దయచేయండి. నీ చేతి నీడలో కప్పండి తండ్రి. నీకు వందనాలు. జీవాధిపతి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను నిన్ను ఏర్పాటు చేసుకుని నా చేతి నీడలో నిన్ను దాచి ఉన్నానని చెప్పిన దేవుడు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.